ఇవాళ నాగ చైతన్య శోభిత పెళ్లి రోజు జరిగి ఏడాది పూర్తయింది. ఒక ఎమోషనల్ వీడియోని షేర్ చేసింది శోభిత. చైతుతో 7 అడుగులు వేసి ఏడాది అయిందని శోభిత ఇందో రాసుకొచ్చింది. చైతు వచ్చాక జీవితం పరిపూర్ణమైందని చెప్పింది. శ్రీమతిగా 1 సంవత్సరం అయిందని పెళ్లి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ వీడియోని షేర్ చేసింది శోభిత. ఇటీవల సమంత పెళ్లి జరగడంతో వైరల్గా మారినటువంటి అంటే ఇటీవలే సమంత వివాహం కూడా జరిగింది. దీంతో ఇప్పుడు శోభిత విడుదల చేసిన ఈ వీడియో వైరల్గా మారింది. 2021 అక్టోబర్లో విడాకులు తీసుకున్నారు నాగ చైతన్య మరియు సమంత. 2024 డిసెంబర్ 4న శోభితని రెండో పెళ్లి చేసుకున్నాడు నాగ చైతన్య. డిసెంబర్ 1న రాజ్ని రెండో పెళ్లి చేసుకుంది సమంత. సో ఇప్పుడు ఈ వీడియోలు వైరల్గా మారడంతో పెద్ద ఎత్తున రకరకాల ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. సో గతంలో శోభిత అండ్ నాగ చైతన్య వివాహం కూడా చాలా అట్టహాసంగా జరిగింది. సో ఈ వివాహానికి చాలా తక్కువ మందితో, అంటే కేవలం వాళ్ళ క్లోజ్ అసోసియేట్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్తో మధ్యలోనే ఈ వివాహం జరిగింది. సో డిసెంబర్ 4, 2024న వివాహం జరిగింది. ఏడాది పూర్తయిన సమయంలో శోభిత ధూళిపాల ఇప్పుడు ఈ వీడియోని షేర్ చేసింది. సో శ్రీమతిగా 1 ఏడాది కాలం పూర్తయిందని చెప్పి ఆ వీడియోలో రాసుకొచ్చింది. అయితే సమంత పెళ్లి జరిగింది కూడా 2 రోజులు అవుతుంది. డిసెంబర్ 1న సమంత వివాహం జరిగింది. అయితే ఆ సమంత వివాహం జరిగిన తర్వాత ఈ 2 రోజుల్లోనే మా యానివర్సరీ అని చెప్పి శోభిత ధూళిపాల కూడా ఒక వీడియోని అప్లోడ్ చేయడం ఇప్పుడు ఈ వీడియో వైరల్గా మారింది. సో ఏదేమైనా ఇద్దరు విడిపోయినా వేరువేరుగా మళ్ళీ పెళ్లిళ్ళు చేసుకున్నారు. చాలా సంతోషంగా ఉన్నారు. ఇట్స్ హ్యాపీ న్యూస్. ఇది నాగ చైతన్య కానివ్వండి, అటు సమంత కానివ్వండి, వాళ్ళ ఫ్యాన్స్కి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పాలి. ఎవరి లైఫ్ని వాళ్ళు లీడ్ చేస్తున్నారు. ఇట్స్ హ్యాపీ నౌ. సో పెద్దగా ఇబ్బంది లేవు. కానీ ఇంకా కూడా ట్రోలర్స్ కానివ్వండి, సోషల్ మీడియాలో కొంతమంది పని పాట లేని వాళ్ళు ఇంకా కూడా ఒకరిపై ఒకరు లింకులు పెట్టి వాళ్ళని వీళ్ళు ట్రోల్ చేయడం, వీళ్ళని వాళ్ళు ట్రోల్ చేయడం, వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. నో ఇష్యూస్ ఎట్ ఆల్. వాళ్ళంతా హ్యాపీగానే ఉన్నారు. కానీ మధ్యలో దూరిపోయి ట్రోలర్లు లేకపోతే సోషల్ మీడియాలో కొంతమంది ఫాలో అయ్యే వాళ్ళు నాగ చైతన్య తిడుతూ సమంత ఫ్యాన్స్ అని చెప్పి ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి సమంత తిడుతూ నాగ చైతన్య అని చెప్పి ఈ ఫేక్ అకౌంట్స్, ఈ క్రియేషన్ అంతా మీ యాక్టివిటీ, మీ మైండ్లో ఉన్నటువంటి తప్పుడు ఆలోచన తప్ప వాళ్ళకి ఎటువంటి ఆలోచన లేరు. అవును, ప్రేమించుకున్నాం, పెళ్లి చేసుకున్నాం, ఆ తర్వాత మాకు సరిగ్గా కుదరలేదు, అందుకే విడాకులు తీసుకున్నాం, వదిలేసాం. అది మ్యూచువల్గా జరిగిందే. ఆ తర్వాత ఇప్పుడు జరుగుతుందల్లా మేమిద్దరం విడిపోయాం, మళ్ళీ మేము వేరువేరుగా వివాహాలు చేసుకుంటామన్న రకంగానే వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకున్నారు. వాళ్ళంతా కరెక్ట్గానే ఉండిపోయారు. సో ప్రజెంట్ నాగ చైతన్య వివాహం జరిగి ఏడాదైన క్రమంలో శోభిత ధూళిపాల అప్లోడ్ చేసినటువంటి ఈ వీడియో, షేర్ చేసుకున్న ఈ వీడియో నెట్టింట వైరల్గా మారింది. సో ప్రజెంట్ శోభిత ధూళిపాల వీడియో వైరల్ అవడం కూడా కారణం సమంత జరిగినటువంటి 2 రోజుల్లోనే శోభిత ధూళిపాలకు సంబంధించినటువంటి ఈ వీడియో అప్లోడ్ చేయడంతో ఇప్పుడు వైరల్గా మారింది. ఒకసారి ఇఫ్ పాసిబుల్ పీసీఆర్ ఆ వీడియోలో కనుక ఆడియో ఉంటే ఒకసారి ప్లే చేయండి. రైట్, నాగ చైతన్య శోభిత ధూళిపాలకు సంబంధించి ఆ వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. తను పోస్ట్ చేసినటువంటి ఆ వీడియోలో కూడా శ్రీమతిగా మారి ఏడాది అవుతోంది అన్నట్టుగా రాసుకొచ్చింది. సో శ్రీమతిగా మారి ఏడాది అవుతోంది అని రాసుకొచ్చినటువంటి ఈ వీడియోలు తర్వాత రకరకాలుగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. మా ప్రతినిధి సీనియర్ జర్నలిస్ట్ రవిచంద్ర ఉన్నారు. రవిచంద్ర, సో ఇప్పుడు శోభిత ధూళిపాల నాగ చైతన్య వివాహం జరిగి కూడా ఏడాది పూర్తయింది. సో ఏడాది క్రమంలోనే తను ఒక వీడియోని పోస్ట్ చేస్తూ శ్రీమతిగా ఏడాది పూర్తయింది అన్నట్టుగా తన హ్యాపీ మూమెంట్స్ని, ఆ మెమోరీస్ని షేర్ చేసుకున్నారు. ఇప్పుడు వీడియో వైరల్గా మారింది. సో దీనిపై ఇంకా ఎటువంటి ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి? నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకొని సరిగ్గా ఈ రోజుకి సంవత్సరం అయిన సందర్భంగా శోభిత తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్ లో ఒక వీడియోను విడుదల చేయడం జరిగింది. ఆ పెళ్లి నాటి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ తను చేతుతో 7 అడుగులు వేసి ఏడాది అయింది, చేతు వచ్చాకే నా జీవితం పరిపూర్ణమైందంటూ కూడా ఒక ఎమోషనల్ స్టేట్మెంట్ అయితే ఇవ్వటం జరిగింది. అలాగే ఆ పెళ్లి సందర్భంగా జరిగిన మధుర జ్ఞాపకాలని, కొన్ని తాళి కట్టే సన్నివేశాన్ని, అలాగే తలంబ్రాలు,
ఇలాంటి కొన్ని వీడియో పిక్స్ ను కూడా తను ఆ వీడియోలో పొందుపరచడం జరిగింది. సో సరిగ్గా నాగ చైతన్య శోభిత పెళ్లి చేసుకుని ఈ రోజుకి సంవత్సరమైన సందర్భంగా తను వీడియో విడుదల చేయటం ఒక వేత్త అయితే డిసెంబర్ 1న సమంత నాగ చైతన్యతో విడిపోయిన సమంత రాజ్తో పెళ్లి చేసుకొని కరెక్ట్ 2 రోజులు 3 రోజుల తర్వాత శోభిత ఈ వీడియో విడుదల చేయడంతో సోషల్ మీడియాలో ఒక్కసారిగా ఒక సంచలనం అయిందని చెప్పుకోవాలి. అటు నాగ చైతన్య ఫ్యాన్స్ శోభిత విడుదల చేసిన వీడియోని సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటూ ఇద్దరికి ఏడాది అయిన సందర్భంగా యానివర్సరీ గ్రీటింగ్స్ చెప్తున్నారు. మనం వచ్చిండ్రా. సో మొత్తంగా వాళ్ళంతా బాగానే ఉన్నారు. సో పెద్దగా దీనిపై మీరు ఎవరైనా ఇన్వాల్వ్ అయిపోయి మీరు వ్యక్తిగతంగా మీ ఆలోచనలు కొంత స్ట్రెస్ చేసి చెప్పడం తప్ప నాగ చైతన్య సమంత ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, అంతా బాగానే ఉంది. వాళ్ళ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వచ్చాయి. సో అందుకే వాళ్ళు డీవియేట్ అయిపోయారు, ఎవరి దారి వాళ్ళు చూసుకున్నారు, విడాకులు తీసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ రాజ్ నిడమూరుతో 2 రోజుల క్రితం సమంత వివాహం జరిగింది. సో ఈషా ఫౌండేషన్కి సంబంధించినటువంటి లింగ భైరవి ఆలయంలో చాలా తక్కువ మందితో 30 మంది అతిథుల మధ్యలోనే వాళ్ళ వివాహం జరిగింది. ఏడాది క్రితం ఎగ్జాక్ట్గా ఇదే రోజున శోభిత ధూళిపాల అండ్ నాగ చైతన్య కూడా పెళ్లి చేసుకున్నారు. సో అటు రాజ్ నిడమూరు అండ్ సమంత కూడా గత కొంతకాలంగా ఇద్దరిపైన చర్చలు జరిగాయి. వాళ్ళిద్దరు ప్రేమలో ఉన్నారని, వాళ్ళిద్దరు కలిసి ఉంటున్నారని రకరకాలుగా జరిగాయి. అటు శోభిత ధూళిపాల నాగ చైతన్య మధ్య కూడా అదొక లవ్ అండ్ అరేంజ్డ్ మ్యారేజ్ లాగానే. సో లవ్ మ్యారేజ్ అది కూడా. సో వాళ్ళు కూడా ప్రేమించుకున్నారు. సో వాళ్ళు సపరేట్ అయిపోయారు, అంతా సవ్యంగా ఉంది. కానీ ఇప్పుడు మళ్ళీ సమంత పెళ్లి చేసుకోవడంతో నాగ చైతన్యపై ఆరోపణలు గుప్పించడం కొంతమంది పని కట్టుకొని సోషల్ మీడియాలో, ఆ తర్వాత నాగ చైతన్యపై కొంతమంది రకరకాలుగా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ వస్తూ ఉన్నాయి. ఏదేమైనా ముచ్చటైనటువంటి ఈ జంట వాళ్ళు ప్రేమించుకుని పెళ్లి చేసుకుని ఆ తర్వాత విడిపోయి మళ్ళీ వేరువేరుగా కూడా వాళ్ళు పెళ్లిళ్ళు చేసుకున్నారు. సో ఇంకా ఈ అనవసరమైనటువంటి రాద్ధాంతానికి కొన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లేకపోతే ట్రోలర్స్ దిగడం వాళ్ళకు కూడా కొంత నొప్పించినట్టుగా ఉంటుందనేది వాళ్ళు చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు. అటు నాగ చైతన్య ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చారు, సమంత కూడా ఒకనొక ఇంటర్వ్యూలో మాట్లాడుకొచ్చిన మాటలే ఇవి. సో ఈ జంటల్లో మీకు కొంత క్యూట్గా అనిపించేటువంటి కప్పులు కానివ్వండి, లేకపోతే మీరు ఇష్టపడే జంట ఎవరు కామెంట్ చేయండి.